హెచ్ఎండిలో ఉంటే ఫుల్ పర్మిషన్ ఎవ్రీథింగ్ కంప్లీట్. సో ఇప్పుడు రీసెంట్లీ ఏమైందంటే అక్కడ విలేజ్ వాళ్ళు ఉంటుంది కదా నాలా వర్క్లో డ్రైనేజ్ అంతా తీసుకొచ్చేసి మా కాలనీలో వేద్దామని ప్రపోజల్తో గవర్నమెంట్ మా లేఅవుట్లో మొత్తం అరౌండ్ 1000 అంటే అరౌండ్ 2 కిలోమీటర్స్ రేడియస్ ఉండే ఉన్నాయి అన్నిటి తీసుకొచ్చి మా కాలేజీలో కలుపుతామని చెప్పి అన్నారు. అంటే మేము అబ్జెక్ట్ చేసాం దానికి ఫస్ట్. సో దీని గురించి మా వార్డ్ నెంబర్ 1 కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో శ్రీమతి సవితా రమేష్ గారికి, ఇంకా నాగారం మున్సిపల్ కమిషనర్ గారికి, చైర్మన్ గారికి అందరికీ రీచ్ అయ్యి మేము మా అబ్జెక్షన్ చెప్పేస్తాము. మా కాలేజీలో ఎంటర్ మా కాలనీలో పైప్ లైన్ వేయొద్దండి, మాకు ఇష్యూస్ అయితే. ఎందుకనంటే వాళ్ళ ప్రపోజల్ ఏంటంటే అది తీసుకొచ్చేసి మా కాలనీ వెనక రాంపల్లి చెరువు యొక్క నాలా పోతుంది, మంచినీటి నాల, ఇరిగేషన్ కెనాల్ నాలా పోతుంది. ఆ నాలా కలుపుతామని చూస్తున్నారు. సో దానివల్ల ఏమవుతుంది, అక్కడ టెంపుల్ కూడా అది గవర్నమెంట్ వాళ్ళు డిక్లేర్ చేస్తలేరు ఎటు పోతుంది కరెక్ట్ రేట్లో. ఇప్పటివరకు ఎటు ఉందో కూడా వాళ్ళు డిక్లేర్ చేస్తలేరు, చెప్తలేరు. అది గ్రామ పంచాయతీ లేఅవుట్ మాది ఒక్కటే. ఉన్నతాధికారులు కలిస్తే మేము ఆల్రెడీ అబ్జెక్ట్ చేసినాము, స్టాప్ చేయమని, వర్క్ స్టాప్ చేయమని అబ్జెక్ట్ చేసినాము. ఇప్పుడు ముందస్తుగా వాళ్ళు ఏం పనులు చేయకుండా మేము అందుకే వచ్చిన వాళ్ళు సీవేజ్ పైప్ లైన్స్ అవన్నీ కూడా తింటారు.